హలో అండి. మన ట్రెడిషనల్ వంటకాల్లో ముందుగా ఉండేది పూర్ణం బూరెలు. పూర్ణం బూరెలు శనగపప్పుతో చేసుకోవచ్చు, పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. చాలామంది అన్ని రకాల వంటలు చేస్తాం, కానీ పూర్ణం బూరెలు చేయడం మా వల్ల కాదు. బూరెలను ఆయిల్లో వేయగానే విడిపోతాయి, ఆయిల్ పాడైపోతుంది, సరిగ్గా వస్తాయో లేదని భయపడుతూ ఉంటారు. అలా ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పక్కా కొలతలతో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా బూరెల పైన కోటింగ్ కోసం 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు బియ్యాన్ని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పెసరపప్పు తీసుకుంటున్నాను. బియ్యము మినపప్పు ఏ కప్పుతో అయితే నానబెట్టుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పును కూడా ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత బియ్యము పప్పు మంచిగా నానిపోతాయి కదా, ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇలా వెడల్పు గిన్నె పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని మధ్యలో ఒక స్టాండ్ కానీ చిన్న ప్లేట్ కానీ పెట్టుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని కుడుములా పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి. కుడుము ఉడికేలోపు ముందుగా మనం పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు కొబ్బరి తురుము అయితే తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము కొంచెం పచ్చివాసన పోయి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. కుడుము ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసుకుని ఇంకో ప్లేట్లో వేసుకొని మంచిగా చల్లారనివ్వాలి. కుడుము చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం వేడిగా ఉంది, అందుకే ముద్దిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు వరకు బెల్లం పడుతుంది. 1.5 కప్పు బెల్లం వేసుకుని 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో బెల్లాన్నంతా కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఉడికించి చల్లార్చి పెట్టుకున్న కుడుమును కూడా అందులో వేసుకొని మంచిగా మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని పూర్ణం అంతా బెల్లం పాకంలో కలిసేలాగా కలుపుకొని 5 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. పాకమంతా పూర్ణం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ప్యాన్ నుంచి ఆ మిశ్రమం సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. పూర్ణం బాగా చల్లారిన తర్వాత ముందుగా నేతితో ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పూర్ణంలో మొత్తం కలిసేలాగా మరొక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని పూర్ణం కొంచెం కొంచెం తీసుకొని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్ణానికి కోటింగ్ పెట్టకుండా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయకుండా ఒత్తి పూర్ణాన్ని తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చాలా ఇష్టంగా తింటారు, నాకు కూడా చాలా ఇష్టం. ఎంత బాగుంటుందో అసలు అలా తింటూ ఉంటే. నేను చేస్తూ ఉండగానే 2-3 తినేసాను. ఆయిల్లో వేయించిన కొబ్బరి తురుము పంటికి తగులుతూ ఉంటుంది. ఇలాచీ పౌడర్ వేసాం కదా, ఆ ఫ్లేవరు ఇంకా నెయ్యి ఫ్లేవరు చాలా బాగుంటుంది. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. పూర్ణాలన్నీ చుట్టేలోపు డీప్ ఫ్రై కోసం పెట్టిన ఆయిల్ కూడా వేడిగా అయింది. ఇంకా పైన కోటింగ్ కోసమని ముందుగా మినపగుళ్ళు బియ్యం నానబెట్టి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లో చిటికెడంత ఉప్పు, చిటికెడంత వంట సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. దానిలోనికి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాలని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో మంచిగా డిప్ చేసుకొని మరుగుతున్న ఆయిల్లో స్లోగా వేస్తూ ఉండాలి. ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం దూరంగానే వేస్తూ ఉండాలి. పూర్ణాలను వేసిన తర్వాత 2 నిమిషాల వరకు అస్సలు కదల్చకుండా ఉండాలి. ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మిగిలిన పూర్ణాలను కూడా అలాగే ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకుంటూ ఉండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్టీ రెసిపీ, మన ట్రెడిషనల్ వంటల్లో ముందుగా ఉండే రెసిపీ బూరెలు. డైరెక్ట్గా పప్పు ఉడికించి వేసిన దానికంటే ఇలా వేసుకుంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా అనిపించిన బూరెలు పాడవకుండా వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా.